వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వట్టిమర్తిలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు. శ్రీ పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించిన నూకలవారిగూడెం వాసులు. ముగిసిన ఊరుమట్ల గ్రామం రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో పెద్దసూరారం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే బి లైలయ్యపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించిన ఆలేరు కాంగ్రెస్ నాయకులు. ఫైళ్ల వైద్యం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ తిరుమలగిరి నాగార్జున సాగర్ మండలం అల్వాల వాసి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు నిత్య దీపారాధనకు నూనె సమర్పణ చేసిన ఈడెం శ్రీనివాస్ దంపతులు. నల్గొండ పట్టణంలో ఘనంగా శివాజీ శోభయాత్ర. కోహెన్స్ కంపెనీ ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయమన్న హెచ్ఆర్ అడ్మిన్ సీనియర్ మేనేజర్ బి వెంకటరమణ. పానగల్లు గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలకు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు విచ్చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలకు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. అలాగే నరసింహస్వామి జన్మ నక్షత్రం, స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహుడికి అష్టోత్తర శతఘట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం వివాసాయ యాదాద్రీశాయ మంగళం దివ్యమంగళ ఆనంద नरसिंहाय नमो नमः।
लक्ष्मीनरसिंहाय नमः। ॐ लक्ष्मीनरसिंहाय नमः। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण బ్రహ్మోత్సవాలు, శాశ్వత బ్రహ్మోత్సవాలు, మొక్కుబడి సేవలు నిన్న మరామరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం బడిబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల వట్టిమర్తి ఉపాధ్యాయులు డోర్ టు డోర్ సందర్శించి బడియుడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదానాయక్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం బడిబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల వట్టిమర్తి ఉపాధ్యాయులు డోర్ టు డోర్ సందర్శించి బడియుడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదానాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మిన్నా అని, ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు బోధన అనుభవాలు, వృత్తి నైపుణ్యాలు కలిగి నాణ్యమైన విద్యను ఆటపాటలతో ప్రత్యక్ష అనుభవాలను కల్పిస్తూ సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తారని తెలిపారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా 3 నుండి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం మరియు గణితం నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడునని తెలియజేశారు. ఇందుకు గాను ప్రభుత్వం 40 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట 5 కంప్యూటర్లు, 1 యూపీస్తో కూడిన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. కావున వట్టిమర్తి ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. కావున గ్రామ పెద్దలకు విద్యార్థుల తల్లిదండ్రులను తెలియజేయనది ఏమనగా మీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకి, ఉపాధ్యాయులు సరస్వతి, మౌనిక, సరిత, విమల, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు వట్టిమర్తి గ్రామంలో మరి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో భాగంగా వివిధ బడియుడు పిల్లల ఇంటికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాల వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పరంగా అనేక రకమైన సౌకర్యాలు, వసతులు కల్పించడంతో పాటు
గుణాత్మక విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మన ఒట్టిమర్తి పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా కూడా తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ నందు ప్రత్యేకమైన బోధన నేర్పించబడుతుంది. అదేవిధంగా మన పాఠశాలకు ఒక 5 కంప్యూటర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 1 నుంచి 10వ తరగతి వరకు మనకు విద్య నేర్చుకునే అవకాశం ఉంది. దాదాపు అందరూ పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఏ విధంగా చెప్తుర్రు, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు యాక్టివిటీస్ నేర్పిస్తుర్రు, చదువుతో పాటు మానసికంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా, శారీరక దృఢంగా ఉండడానికి కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి గ్రామ పెద్దలు గమనించి అందరూ విద్యార్థులను, బడియుడు పిల్లలందరినీ మన పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. తిప్పర్తి మండల కేంద్రంలోని నూకలవారిగూడెంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన జరిగింది. గత 3 రోజులుగా భక్తులు ఉత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని నూకలవారిగూడెంలో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన జరిగింది. గత 3 రోజులుగా భక్తులు ఉత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా తిప్పర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడిన గ్రామీణ ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతల గుడులు కట్టి పూజలు నిర్వహించడంలో ప్రజల మధ్యన మంచి సంబంధాలు, ఐక్యత, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంటాయి. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో వర్ధిల్లాలని పెద్దమ్మ తల్లిని కోరుకుంటున్నామని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు సంపూర్ణంగా ప్రాప్తించాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మంత్రివర్యులు వెంకట్రెడ్డి ఆలయ కమిటీకి 1,00,000 రూపాయలు అందించారు. అదేవిధంగా నూకలవారిగూడెం నుండి గుడి వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇదే విధంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. పెద్దమ్మ తల్లికి బోనాలు ఘనంగా సమర్పించిన ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, వార్డు సభ్యులు సోమరాజు, గిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల రమేష్ రెడ్డి, జావేద్, గౌస్, కిరణ్, జానయ్య, నూకలవారిగూడెం కాంగ్రెస్ కార్యకర్తలు గుండెబోయిన సైదులు, నూకల సైదులు, నూకల విజయ్, నూకల శ్రీను, తుమ్మల నాగరాజు, రావుల సందీప్, గుండెబోయిన అశోక్, తండు సైదులు తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తిలోని నూకలవారిగూడెం ప్రాంతంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తి శ్రద్ధలతోటి మహిళలందరూ, యువకులు అంతా కలిసి బోనాలు సమర్పించుకున్నారు. ఈ గ్రామ దేవతలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామీణ ప్రజల మీద ఆశీస్సులు ఉంచాలని ఈ గ్రామ దేవతల గుళ్ళు నిర్వహణ జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఈ సంవత్సరం సమృద్ధిగా పాడి పంటలు లభించాలని కోరుకుంటూ, ఇదే విధంగా ఈ సంవత్సరం జరిపితే మళ్లీ చల్లగా వచ్చే సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లికి ఉత్సవాలు చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ భక్తులకు, నూకలవారిగూడెం వాసులకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గత 4 రోజులుగా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహాకుంభాభిషేకం, నేడు పూర్ణాహృతి మహాకుంభాభిషేక బోనాలు, పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగిశాయి. కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు ఆద్యాంతం ఆధ్యాత్మిక ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. గత 4 రోజులుగా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహాకుంభాభిషేకం, నేడు పూర్ణాహృతి మహాకుంభాభిషేకం బోనాలు, పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగిశాయి. కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు చెన్నై, తెలంగాణ నుండి వచ్చిన 51 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చారాల మధ్య ఆద్యాంతము ఆధ్యాత్మిక ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. నేడు ఉత్సవాలు చివరి రోజు పూర్ణాహృతి మహాకుంభాభిషేకం, గ్రామ దేవతలకు బోనాలు, సాయంత్రం పార్వతీ రామలింగేశ్వర శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగింపు చేశారు. నేడు మృగశిర కార్తె కూడా కలిసి రావడంతో గ్రామంలోనే ప్రతి ఒక్కరూ కుటుంబం తమ బంధువులను పిలుచుకొని వేడుకలు చేసుకున్నారు. నల్గొండ నియోజకవర్గం నుండే కాక జిల్లాలోని వివిధ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కంచర్ల సోదరుల అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోమ భరత్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు రామవత్ రవీందర్ కుమార్, రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, జి వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మండలంలోనే పెద్ద సూరారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్ద సూరారం గ్రామంలో 7 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి 10 లక్షల వ్యయంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని స్పష్టం చేశారు. పెద్ద సూరారం గ్రామంలో అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పలువురి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెండెం రత్నమాల పాండు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పిల్లి యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏడుదొడ్ల వెంకట్రామరెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు తంతెనపల్లి రామలింగం, ఏడుదొడ్ల కొండల్రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి, గుండె వెంకన్న, ముసుగు భిక్షం, కోట్ల జలంధర్ రెడ్డి, ఎర్రమాద మోహన్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విపరీతనః
मंगलीर्यं मधोरिमागं समेत पुस्तदान् औभाग्यमस्वेधनाय भास्यन् विपरीतनः श्रीगुरुभ्यो नमः हरिः ॐ भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गेस्तुष्टिमागमस्वस्तनोभिः विषयमधेवगिनं यथायोः स्वस्तिर्हस्तवा ओम प्रणो देवी सरस्वती वादे भद्रादेवी नाम महासरस्वती ओम पुष्पायास पुष्पणे ओम श्यामध्यस्यमारोग्यमानिभाशोभमानमक्षते धान्यं धनमशं बहुपुत्रलाभं शतधं वस्त्रं दीर्घामाय शुभं बलं मनोरथबलं पुत्रभौत्रः प्रवर्धनं ओम द्रवन्धे राधावरुणो द्रवन्धे बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राजगन्धारयतां ध्रुवम् फलं मनोरथबलं पुत्रभौत्रः प्रवर्धनं शुभं हेता शान्तिं प्रगच्छ मे अभिवस्त्रास्वधान्यविधावदिनो सुगृहा पुगमानाः अभिचन्द्रावृतमेरहिन्धस्माधिनो देवसोमाः श्रीगुरुभ्यो नमः हरिः ॐ फलं मनोरथबलं पुत्रभौत्रः प्रवर्धनं यस्मात् तस्मात् शुभं हेता शान्तिं प्रगच्छ मे अभिवस्त्रास्वधनन्नदधावनोऽस्मदिः पुगमानाः अभिचन्द्रावर्तमेन हिरण्यवस्मान् रथिनो देवसोमाः श्रीगुरुभ्यो नमः हरिः ॐ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గంలోనైనా మీరు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే బి లైలయ్య చేస్తున్నందుకు జీర్ణించుకోలేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆలేరు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 1500 కోట్లతో అభివృద్ధి పనులను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే బి లైలయ్యదని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గంలోనైనా మీరు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే చేసినందుకు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మీరు గత 10 ఏళ్ల పాలనలో శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదు, మా చరిత్రలోనే లేదని, మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, అభివృద్ధి దశలో నియోజకవర్గం ముందందు ఉందని ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి ఇంకా మార్చుకోలేకపోతున్నారని, బురద చల్లే ప్రయత్నాలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఊర్లోకి కూడా రానివ్వకుండా తరిమి పొరిమెలలోనే నిలబెట్టి కొడతారని, ఇంకోసారి ప్రజల ముందుకు వచ్చేటప్పుడు అన్ని విధాలా ఆలోచించుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, బీజానా భాస్కర్, చిలుకు కిష్టయ్య, జట్ట సిద్ధులు, ఎగ్గిడి మల్లయ్య, ఎండి గౌస్, యూత్ నాయకులు ఉట్కూరు సురేష్, గాజుల దశరథ, దూడల రాజశేఖర్, కంసాని మహేష్, బండపల్లి మహేష్, అందే అఖిల్, చాడరాజు, విద్యాసాగర్ రెడ్డి, బొంతపల్లి మధు, బాలు, మణికంఠ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. 15 కోట్లు మన ఆలేరు నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయకుండా మా రేవంత్ రెడ్డి గారిపై మరియు మా బి లైలయ్య గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మహేందర్ రెడ్డి గారికి, ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పెట్టి మీరు బంగాళాఖాతంలో కలిసిపోయారనేది ఎప్పుడో జగమైన సత్యము. కావున మీరు అన్నీ మతి భ్రమించి మన ఐలన్న గారు గత 16-18 నెలల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి దాదాపు 30 నుంచి 35 సార్లు కలిసి ఆలేరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ఐలన్న గారు, ఎందుకంటే చరిత్రలో మీ 10 సంవత్సరాల్లో కనీసం కేసీఆర్ దగ్గరికి ఒకసారి పోయి దండం పెట్టుకునే పరిస్థితి కూడా మీకు లేదు. ఆలేరు అభివృద్ధి గురించి అడిగినవా ఎప్పుడన్నా గుర్తుంచుకోవాలా, ఎందుకంటే గంధమల్ల రిజర్వ్ నెలల్లో అన్ని పనులు 10 సంవత్సరాలు చేయని పనులు ఇప్పుడు మేము చేస్తున్నాం. కాబట్టి మీరు మీ బీఆర్ఎస్ పార్టీ బొందలో బంగాళాఖాతంలో కలిసిపోద్ది. తిరిగి ఆలేరు అభివృద్ధి కోసము పాటుపడుతుంటే మీరు చేతగాని మాటలు మాట్లాడి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకులు కానీ లీడర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక ఊరు కూడా రానియము, హెచ్చరిస్తున్నాం. జరిగినటువంటి సభ దాదాపు 1700 కోట్ల అభివృద్ధితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు సభ సక్సెస్ అయినందుకు మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి సుంతమ మహేందర్ రెడ్డి గారు అక్కుసతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందుకు మేమే అన్ని తెచ్చినామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, జీవోలు చూపిస్తూ ఉన్నారు, దొంగ జీవోలన్నీ. ఇంతకుముందుకు మీరు యాదాద్రిలో తెచ్చినటువంటి జీవో, మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి జీవోని చూపించి, డూప్ జీవోని చూపించి మేమే తెచ్చామని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న 3వ తారీఖు రోజు దామోదర్ రాజనరసింహ మంత్రివారి దగ్గర కూర్చొని మా యొక్క బి లైలయ్య గారు, మా ప్రభుత్వ బి లైలయ్య గారు ఎంతో కష్టపడి అక్కడ సర్వే నెంబర్ దత్తపల్లి సర్వే నెంబర్ 92లో 20 ఎకరాల భూమిని కూడా కేటాయించి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టాడు. అదేవిధంగా బ్రిడ్జిలను కూడా మీరు రేపు ఎలక్షన్ కోడ్ పడతాలంగా ఏదో పడిపోయినట్టు వచ్చి ఆ జీవో లేకున్నా ఏం లేకున్నా వచ్చి అక్కడ శిలాఫలకాలు వేసి మేము తెచ్చినాం, మేము పడేసినాం, మేము పొడిచినాం అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు జీవోలు మా దగ్గర ఉన్నాయి. మేము 7.5 కోట్లతోటి ఈరోజు కొలనుపాకను హై లెవెల్ బ్రిడ్జి నిర్మించడానికి ఇన్ని రోజుల టైం పట్టింది. ఇప్పుడు కూడా రేపంచెలు పనులు ప్రారంభమవుతున్నాయి. ఆ అక్కుసతోటి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
అలాగే గంధమల ప్రాజెక్ట్ విధాలుగా ఆదుకుంటుంటే మీరు అక్కుసతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వేద పాఠశాల కూడా మేమే చేసామని ఇంకో దొంగ జీవో తయారు చేయలేదు. మీరు అందుకు జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి ఏదో రాష్ట్ర నాయకులు అని చెప్పుకునే వ్యక్తి కల్లూరు రామచంద్రారెడ్డి గారు ఒక విషయం మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అది దాన్ని మాట్లాడుతున్నాం. కల్లూరు రామచంద్రారెడ్డి గారు మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎక్కడ ఉంటే ఆ పార్టీకి అక్కడ హైదరాబాద్ లెక్కే. గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు మీరు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఏంటంటే ఆయన ఎక్కడున్నా అక్కడ ఐరన్ లెక్కే. మీకు వచ్చే పార్టీ టికెట్ వస్తుందా రానిది పక్క పెడితే మీకు పార్టీ టికెట్ కూడా వచ్చే కష్టమే. ఆయన ఉంటే మీరు ఆలోచించుకోవాలి. ఆయన ఎక్కడున్నా గ్రూప్ పంచాయతీలు అవి పెట్టే వ్యక్తి కల్లూరు రామచంద్రారెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి మీద కానీ ఇక్కడ మా ప్రభుత్వ విప్ గారి మీద కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరైనా మాట్లాడితే బట్టలు కూడా తీసి కొడతామని కల్లూరు రామచంద్రారెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలలో తిరగనీయమని కూడా మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తిరుమలాపూర్లో జరిగిన బహిరంగ సభ జరిగినప్పుడే పబ్లిక్ అనుకున్నారు ఇక టీఆర్ఎస్ బీజేపీకి నిద్రలు లేకుండా పోతాయి. ఈరోజు 18 నెలల్లోనే తన పుట్టినరోజు సందర్భంగా ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఆలేరు నియోజకవర్గానికి 1500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే సత్తా ఉన్న నాయకుడు బీర్లా ఐలన్న గారని చెప్పక తప్పదు. ఈరోజు ఆ పనులు అవుతున్నది చూసి ఇలా గంధమల్ల 2017లో మేము తీసుకొచ్చినామని చెప్పాడు. 2017లో మొదటగా మీరు తీసుకొచ్చింది 9.8 టీఎంసీలు అన్నారు. దాని తర్వాత అంత జాగా అన్ని ఊర్లు మనం నష్టపోతామని చెప్పి మళ్ళీ ఏం చేశారు 4.28 అని మీరే చెప్పారు. అది 4.8 కాలే 9.8 ఏది కాకుండా కేవలం ఎలక్షన్ ముందు నామమాత్రంగా శిలాపలకాలు చేసి ఈరోజు వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని ఈరోజు 18 నెలల్లోనే మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర వాళ్లకు నిద్ర లేకుండా చేసి 24 గంటలు నా ఆలేరుకు నేను ఏదో చేయాలని చెప్పి ఎంబడబడి ఈరోజు తీసుకొచ్చి తన పుట్టిన ఏ ల్యాండ్ యాక్టివేషన్ కింద ఏ సర్వే నెంబర్ కింద మీరు పనులు చేసిరో చూపెట్టాలని చెప్పేసి మీరు అందరూ ప్రతి ఒక్కరు దండం పెట్టి విలేకరులకు చెప్తున్నారు. ఎందుకంటే పనిపాట లేకుండా ఏదో 2 నెలలకు 3 నెలలకు వచ్చి ఏదో అభివృద్ధి చేసిన నాయకుని మీద అబండాలు వేసిపోకుండా. ఎందుకంటే ఈరోజు గంధమల్లది 700ది జీవో కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ది కావచ్చు, అలాగే గోదాములది కావచ్చు, అలాగే చేసి చెప్తున్నాం మీకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తుర్రు. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే అభివృద్ధి కోసం మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేకాని ఏదో ఒక బీసీ బిడ్డ అయినందుకు పని చేస్తే ఓర్వకుండా ఈ రకంగా చెప్పడం చాలా బాధాకరం. ఆ రోజు 100 పడకల హాస్పిటల్ ఆ రోజు ఏదో చెప్పేసి తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి తీసుకుపోతున్నారని కొన్ని రోజులు డప్పాలు కొట్టిరు. ఆ తర్వాత జియో నంబర్ తోటి ఎక్కడికి పోలే ఇల్లే ఉందని చెప్పిన తర్వాత అది చెప్పింది. తర్వాత అదే మీ బసవాపురం పక్క ఎమ్మెల్యే తీసుకొచ్చిన నీకు శాతగాలే. ఆ రోజు తపాష్పల్లి నీళ్లు మన హరీష్ రావు తీసుకెళ్ళిపోతుందంటే ఈమె స్వయంగా సూర్యాపేటలో హరీష్ రావుకు తన నియోజకవర్గం మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి నీళ్లు తీసుకుపోతుందంటే హరీష్ రావుకు సిద్దిపేట ఆయనకు ఆలేరు నీళ్ళ మీద ప్రేమ ఉండి తీసుకుపోతుంటే ఆలేరు నీళ్లు నీకు పంపించడం అంటే ఆలేరు మీద నీకు ప్రేమ లేదని నువ్వే ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఎవరైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు. మీరు తప్పులు చేసిర్రు, పనులు చేయలే కాబట్టి శిక్షించి ఇంట్లో కూర్చోబెట్టరు. మేము పని చేయకుండా తప్పులు చేస్తే ఖచ్చితంగా అదే. నాంపల్లి వెంకన్న కమలమ్మ దంపతులకు 2 పిల్లలు. 10 సంవత్సరాలు వయసు గల కుమార్తె కీర్తన షుగర్ వ్యాధితో బాధపడుతుందని, కుమారుడు లోకేష్ 5 సంవత్సరాలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని, రోజు కూలి చేస్తే కానీ ఒక పూట కూడా గడవని పరిస్థితులలో ఉన్నామని, దేవుడిపై భారం వేసి వైద్య సహాయం కోసం నల్గొండ జిల్లా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భిక్షాటన చేస్తున్నామని, దాతలు ఎవరైనా దయచేసి తన 2 పిల్లల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని ప్రాధేయపడుతున్నాడు. తన 2 పిల్లలు కుమార్తె కీర్తన 10 సంవత్సరాలు వయసు గల చిన్నారి షుగర్ వ్యాధితో బాధపడుతుందని, కుమారుడు లోకేష్ 5 సంవత్సరాలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని, రోజు కూలి చేస్తే కానీ ఒక్క పూట కూడా గడవని పరిస్థితులలో ఉన్నామని, ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని తన ఆవేదన వ్యక్తం చేస్తూ దేవుడిపై భారం వేసి వైద్య సహాయం కోసం నల్గొండ జిల్లా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భిక్షాటన చేస్తున్నాడు. దాతలు ఎవరైనా దయచేసి తన 2 పిల్లల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని ప్రాధేయపడుతున్నాడు. అది అల్వాల సారు
మా బాబుకి బాగలేక మేము విద్య వెతుకుంటున్నాము. మా బాబుకి న్యాయం జరిగేటట్టు బాగా చేసేటట్టు చూడాలి. ఎక్కడ హాస్పిటల్ పోయినా బతకడని చెప్తున్నారు మా బాబు. మా భర్త పేరు వెంకన్న, మా బాబు పేరు లోకేష్. మా బాబు నడిచేటట్టు చూడండి సార్. మాకు ఎక్కడ పోయినా మేము చాలా పేదోళ్ళం, మాకు ఎంత ఏమీ లేదు. మా బాబు నడిచేటట్టు మీరు అది ఒక సాయం చేయండి. మాకు ఏం లేదు, ఇల్లు కూడా లేదు, చిన్న గుడిసె మాది. మేము కూలినాలు చేసుకుంటేనే ఏమన్నా, లేకపోతే లేదు సార్. మా బాబు ఏదన్నా, మా పాపకి షుగరు, మాకు ఏం లేదు సార్. ఇది మా బాబుని ఎట్లన్నా బతికించేటట్టు చేయండి సార్, మాకు న్యాయం చేయండి. మాకు ఏమీ లేదు, ఇల్లు పొలం ఏది లేదు సార్. మా బాబునైతే ఇది ఒక్కటి చేయండి సార్, న్యాయం చేయండి మాకు. 2 నెలలు ఉన్నా కానీ ఇక పిల్లగాడిని తీసుకుపోయి ఏం చెప్పలేదు, తీసుకుపోయి ఇంటి ముందర వేసుకోమని చెప్పిండ్రు. మొన్న గుంటూరు కూడా పోయినా, మొన్న 2 నెలల కింద మెదడు దెబ్బ తిన్నది, బాబు బతకడు, తీసుకుపోయి ఇంటి ముందర వేసుకోమని చెప్పిండ్రు. అంటే డాక్టర్లు నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు ఏమని చెప్పారు? అంటే జబ్బు బతకడని చెప్తున్నారు. ఓకే, బాబుకి అసలు బతకడని చెప్తున్నారు. బాబు ఇంకా మెదడు దెబ్బ తిన్నది, ఏ టైం చనిపోయేది మాకు తెలియదు, ఇంటికి వెళ్ళిపోన్నారు మమ్మల్ని 2 నెలలు ఉంచుకొని. ఇంకంతే, మమ్మల్ని ఎక్కడెక్కడ వద్దు, ఏ హాస్పిటల్ చూపించినా బతకరు అని చెప్పినారు మా బాబుని. అంటే జబ్బు ఏంటి అనేది వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళైతే జబ్బు ఏంటిదని అడిగినా కూడా వెళ్ళిపోమ్మా, మీకు బాబు బతకడు అని అన్నారు. అంతేగాని ట్రీట్మెంట్ ఏమైనా చేశారా? బాబుకి రోజు గ్లూకోజ్ తప్ప ఏమీ పెట్టలేదు, ఏమి ఇయ్యలేదు సారు. అంటే మీరేం చేస్తుంటారు జనరల్? కూలినాలు పని ఆయన. మేము చేసుకుంటే ఒక్కది పనికి పోతుంది, నేను ఒక్కని ఇంటికాడ ఉంటా. పిల్లకు షుగరు, పిల్లగానికి ఇట్లా. ఎంతమంది పిల్లలు నీకు? 2 కొడుకు, పాప. పాపకి షుగర్ వచ్చింది. పాప పెద్దామనా చిన్నామనా? పెద్దాం. ఈ బాబు కన్నా పాప పెద్దామనా చిన్నామనా? పెద్దామా. ఆమెకు షుగర్ ఉంది, బాబుకి ఇది ఉంది. అంటే మీరు కూలినాలు చేసుకొని బతుకుతుంటారు. అంటే మీరు తెలంగాణలో అంటే ఎక్కడ ఊరు? అల్వాల. హాలియా దగ్గర అల్వాల. మరి ట్రీట్మెంట్ అసలు ఏం చేయట్లేరు వాళ్ళు? ఏం చేయట్లేదు సార్, పట్టుకోవట్లే కూడా పట్టించుకోవట్లే. బాబుకి ఏం చేయమమ్మా, మెదడు దెబ్బ తిన్నది అంటున్నారు. బతకడని చెప్తున్నారు. బతకడని చెప్తే మేము ఏం చేయాలి? బతకడంటే ఎందుకు బతకడాన్ని, ఇంటికాడ ఉంటే చచ్చిపోతాడేమో అని తీసుకొచ్చి గుట్ట మీద పడితేంగిన. ఈడికి వచ్చినాక కొద్దిగా అట్ట ఉన్నాడు. ఇంటికాడ ఉంటే చచ్చిపోవు, బతకపోవు నాయన, అప్పుడే చచ్చిపోవు. అంటే దేవుని మీద భారం వేసినావు కానీ? దేవుని మీద భారం వేసుకొని ఉన్నాయి. ఓకే, మరి దేవుడి మీద భారంతో పాటు మరి ఇంకో హాస్పిటల్లో చూపించడానికి మరి వేరే ఇక్కడ 4 లక్షల దాకా ఖర్చు పెట్టినట్టున్నావు కదా? ఏ హాస్పిటల్ ఖర్చు పెట్టినావు? అక్కడ మొత్తం తిరిగినావు నాయన. ఉస్మానియా, గాంధీ, హైదరాబాద్ అంతా. నీలపూర్లో 2 నెలలు ఉన్నా. 15 రోజులకు ఒకసారి స్నానం చేసిన నాయన. నా పిల్లలకు చాలా కరోనా టైం, అప్పుడు ఎవడు పట్టించుకోలే, బాగా కరోనా టైం. మాకు ఏదన్నా సాయం చేయండి. వైద్యం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వాసి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను ఆదివారం ద్వాదశి స్వాతి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని రామన్నపేట మండలం వెల్లంకి వాస్తవ్యులు ఇడెం స్వరూప స్మారక సేవ సంస్థ అధ్యక్షులు ఆలయ శాశ్వత దాతలు ఇడెం రాధా శ్రీనివాస్ సతీ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత నుండి అతి చెరువులలోనున్న రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమును ఆదివారం ద్వాదశి స్వాతి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని రామన్నపేట మండలం వెల్లంకి వాస్తవ్యులు ఈడెం స్వరూప స్మారక సేవ సంస్థ అధ్యక్షులు ఆలయ శాశ్వత దాతలు ఈడెం రాధా శ్రీనివాస్ సతీ సమేతంగా శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీమాన్ సౌమిత్రి రఘునాథాచార్యులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు శ్రీ స్వామివారి నిత్య దీపారాధనకు నూనెను ఆలయంలో శ్రీ స్వామివారికి సమర్పణ చేసి అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాధా పుణ్య దంపతులను ఆలయ కమిటీ సభ్యులు వారిని శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సామల భాస్కర్, కటకం సంతోష్, బూరెల శ్రీనివాస్, వెంకల్ దాస్, యాదగిరి,
దోర్నాల సిద్ధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసనామధేయస్య రాధానామధేయస్య అస్య పుత్రోత్సవ కుటుంబానాం క్షేమవే ఆయురారోగ్య ఐశ్వర్యపుష్టికామ్యార్థవరసిద్ధ్యర్థం ధనకనకవస్తువాహనాది మనోవాంఛితవరసిద్ధ్యర్థం దక్షిణే తదేవే పాపోహం పాపాత్మా పాపసంభవాన్ రాహిమాన్ కృపయాది అనాగతవత్సర అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మద్గాన్యభావే సమస్త నివారాయ సర్వసిద్ధ్యమంగళ విగ్రహాయ శ్రీమతి సుప్రదాసప్రసన్నాయ ప్రతిష్ఠతే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. సుప్రదాసప్రసన్నో వరదాభవంతు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు మనోభీష్టాఫలసిద్ధిరస్తు శతమైశ్వర్యం భవతి శతం భవతి శతం వింశతిం దీర్ఘమాయుః. సుప్రదాసప్రసన్నో వరదాభవంతు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కృపాకటాక్షసిద్ధిరస్తు భవంతో మహంతో అభ్యున్నంతో ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు ఫలసిద్ధిరస్తు మనోవాంఛితాఫలసిద్ధిరస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి రక్ష, శ్రీ శ్రీనివాస స్వామి రక్ష. వెంకటేశ్వర స్వామి మహాతీర్థపాదోదకం పావనం. గోవింద గోవింద. నల్గొండ పట్టణంలో శివాజీ శోభయాత్ర ఎంతో శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు, హిందూ బంధువులు, నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో శివాజీ శోభయాత్ర ఎంతో శోభాయమానంగా సాగింది. శివాజీ వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ వీరతత్వాన్ని, పోరాట పటిమను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, హిందూ బంధువులు, నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పాల్గొంటే మా గౌరవ శాసనసభ్యులు వచ్చిందని చెప్పి మరి ఈరోజు యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు పోలీసు అందరినీ పంపించి కనీసం డీజేలు కూడా ఫ్రీ చేయకుండా ఎక్కడా కూడా మరి కార్యకర్తలందరినీ కూడా రానివ్వకుండా భయభ్రాంతులను గురి చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా నల్గొండ జిల్లా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు హిందువుల భావాలు దెబ్బతినే విధంగా, హిందువులని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే ఈ యొక్క అధికారులని ఒకటి చేసి మరి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి చర్యని ఈరోజు యావత్ నల్గొండ జిల్లా హిందూ బంధువులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ యొక్క ర్యాలీ ఎవరు అడ్డు వచ్చినా కూడా ఘన విజయం చేయడానికి మరి యువత శివాజీ మహారాజు గారి పట్టాభిషేక దినోత్సవం రోజుని హిందువులందరూ ప్రపంచంలో ఒక గర్వకారణంగా ఈ రోజు ఒక విజయాత్రగా జరుపుకోవడానికి కారణం శివాజీ మహారాజు లేకపోతే సంభాజీ మహారాజు ప్రాణత్యాగాలు నల్గొండ ఉండేది కాదు, నల్గొండ ఉండేవారు, రామారాయణ. ఈరోజు ఈ దేశంలో హిందువులు ఎందుకు ఒకటి ఉండాలి? సూర్యాపేట పట్టణంలోనే కోహెన్స్ పక్కన ఉన్న భరోసా సెంటర్లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు.
కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి నెల ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందని హెచ్ఆర్ అడ్మిన్ సీనియర్ మేనేజర్ బి వెంకటరమణ అన్నారు. సూర్యాపేట పట్టణంలోనే కోహెన్స్ పక్కన ఉన్న భరోసా సెంటర్లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. సూర్యాపేట పట్టణంలోనే కోహెన్స్ పక్కన ఉన్న భరోసా సెంటర్లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. పూర్తిగా ఉచిత వైద్య పరీక్షలు చేసి నెలవారీ మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ అడ్మిన్ సీనియర్ మేనేజర్ బి వెంకటరమణ మాట్లాడుతూ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ వారి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి నెల ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యాపేట పరిసర ప్రాంత ప్రజలు ఎక్కువగా డయాబెటీస్, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్లను అందుబాటులో ఉంచి అన్ని రకాల ఉచిత వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా నెలకు సరిపడా మందులు ఇప్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని వ్యాధులు తగ్గించుకోవాలని, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అడ్మిన్ మేనేజర్ సైదులు, క్యాంపెయిన్స్ మేనేజర్ జీవన్ నాయక్, మేనేజర్ రాంబాబు, కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత క్యాంపు నిర్వహించినందుకు వస్త్రం తండా, దాసాయిగూడెం, శాంతినగర్, దానవాయిగూడెం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే పానగల్లు గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం బోనాలు శ్రీ కంఠమహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం బోనాలు శ్రీ కంఠమహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ముందుగా మహిళలు తలపై బోనాన్ని పెట్టుకొని డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం సురభాంబదేవి వనం మైసమ్మ సమేత శ్రీ కంఠమహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. బోనాలు సమర్పించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వట్టిమర్తిలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు. శ్రీ పెద్దమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించిన నూకలవారిగూడెం వాసులు. ముగిసిన ఊరుమట్ల గ్రామం రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో పెద్దసూరారం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే బి లైలయ్యపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించిన ఆలేరు కాంగ్రెస్ నాయకులు. ఫైళ్ల వైద్యం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ తిరుమలగిరి నాగార్జున సాగర్ మండలం అల్వాల వాసి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు నిత్య దీపారాధనకు నూనె సమర్పణ చేసిన ఈడెం శ్రీనివాస్ దంపతులు. నల్గొండ పట్టణంలో ఘనంగా శివాజీ శోభయాత్ర. కోహెన్స్ కంపెనీ ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయమన్న హెచ్ఆర్ అడ్మిన్ సీనియర్ మేనేజర్ బి వెంకటరమణ. పానగల్లు గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.